అప్పు తీసుకోకుండా తెల్లారదు ఇదేం ప్రభుత్వం అంటూ గతంలో చేసిన విమర్శలప్పుడు నేను చెప్తా వచ్చా. అప్పు తీసుకోవడం ఇవాళ కాదు నాయన, దశాబ్దాల నుంచి నడుస్తూనే ఉంది. ఎందుకు అంటే మనకి ఆర్థిక వనరులు ఇదివరకు హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా అప్పు చేశారు. ఇప్పుడు ఎందుకు తెలంగాణకు హైదరాబాద్ లేదా? మరి అప్పు ఎందుకు చేస్తున్నారు? జరుగుతూనే ఉంటుంది. అప్పు లేకుండా అప్పు చేయకుండా ఉన్న రాష్ట్రం ఏది, దేశం ఏది? దాంట్లో మౌలిక వస్తువులు కల్పిస్తున్నారా లేకపోతే దేనికి పెడుతున్నారు సంక్షేమ, వీటి మీద చర్చ జరగాలి తప్పించి వేరేది కాదని ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే అప్పుడు విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు. అది ఒక ఆస్పెక్ట్. 2,000 కోట్ల రూపాయలు ఇవాళ ఒకటి అప్పు తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. మరొక 5,500 కోట్ల 5,200 కోట్ల రూపాయల అప్పులకి 2 శాఖలకు అనుమతి ఇచ్చింది. వాళ్ళిద్దరూ అప్పు తీసుకుంటారు, గ్యారంటీ. ఇప్పుడు ఏదైతే తాకట్టు పెట్టారంటారు చూడండి, అట్లాంటిదే ఏదో ఒకటి చూపించి గ్యారంటీ ఇచ్చి తీసుకోవాలి. పౌర సరఫరాల సంస్థ మార్క్ఫెడ్ల ద్వారా రుణాలకి ఇప్పుడు సర్కార్ హామీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇంతకుముందు అదే సివిల్ సప్లైస్, అదే మార్క్ఫెడ్ల ద్వారానే అప్పులు తీసుకుంది ఇంతకుముందు కూడా. అదే ఇప్పుడు కూడా తీసుకోబోతున్నారు. కాబట్టి ఒకసారి తప్పు ఇంకోసారి ఒప్పు అవుతుంది, ఒకసారి ఒప్పు ఇంకోసారి తప్పు అవుతుంది. అప్పులు తీసుకోకుండా 5 ఏళ్లలో ఏ ఒక్క ఏడాది కూడా ఉండదు. అది కష్టం. ఎందుకు అంటే విభజిత రాష్ట్రం కంప్లీట్ నష్టాల్లో వచ్చు. అదే సందర్భంలో నేను చాలాసార్లు చెప్పాను, విభజిత రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ యాంబిషియస్గా ఉన్నాం. మనమే కాదు, ఎక్కువగా మన పిల్లలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు అర్జెంటుగా దుబాయ్ అయిపోవాలి, అర్జెంటుగా కువైట్ అయిపోవాలి, అర్జెంటుగా సింగపూర్ అయిపోవాలి అన్నటువంటి ఒక ఫీలింగ్, తపన ఎక్కువైపోయింది. ఈ తపనతో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళని మోటివేట్ చేస్తున్నప్పటికీ ఇలాగ అసంతృప్తితో ఉండేవాళ్ళని సంతృప్తి పరచడం కోసం డైరెక్ట్గా ఒక్క రోజులో ముంబైలు పుట్టాయో ఒక్క రోజులో హైదరాబాదులు తయారు కావు కదా. కాబట్టి అంతసేపు ఆగేటటువంటి ఉద్దేశం లేని అసంతృప్తి ఉంటుంది. కాబట్టి దాన్ని చల్లార్చడం కోసం సంక్షేమ పథకాల అస్త్రాలు తీసుకున్నారు. ఒకళ్ళు సంక్షేమం ప్రారంభించాక అది కొనసాగించక తప్పదు. చంద్రబాబు ఒక సంక్షేమం, దానికి 5 రెట్ల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇంకో 10 రెట్ల సంక్షేమం చంద్రబాబు నాయుడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఖచ్చితంగా అప్పులే తీసుకోవాలా. అదే సందర్భంలో ఈ కథ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పు అవుతుంది. ఎప్పుడైనా సరే అప్పు తప్పు కాదు, కాకపోతే అవసరానికి వాడామా లేదా అన్నదే ముఖ్యం.